నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే భారత్పై 25% సుంకం, రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొన్నందుకు జరిమానా కూడా. సుంకాలు అమలు రేపటి నుంచే, ఈసారి గడువు పొడిగించే ప్రసక్తే లేదు. ఇండియా మాకు మిత్రదేశమైన భారీ సుంకాలు వేస్తుంది ట్రంప్. తాజా సుంకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. 2 దేశాలకు లాభదాయకమైన ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం. మోడీ ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని తేలింది విపక్షాలు. ఇరు దేశాలకు నష్టమే. అమెరికా వినియోగదారులపై అధిక ధరల భారం. దేశంలో పెరుగునున్న స్మార్ట్ ఫోన్లు, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ఆటో విభాగాలు, ఔషధాల ధరలు. మన ఆర్థిక వ్యవస్థపై 2.5 లక్షల కోట్ల మేర ప్రభావం. బాక్సులు బద్దలు. లిక్కర్ స్కామ్ సొమ్ము 11 కోట్ల సీజ్. ఇంత భారీ నగదు పట్టుబడడం దేశ చరిత్రలోనే తొలిసారి. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వసూలు బృందంలో ఏ పార్టీ వరుణ్ పురుషోత్తం కీలకం. కసిరెడ్డి ఆదేశాల మేరకు బూనేటి చాణక్య, వరుణ్ పురుషోత్తం మద్యం ముడుపుల ద్వారా వచ్చిన 11 కోట్లు నగదును 2024 జూన్లో హైదరాబాద్ శివార్లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి తరలించారు. ఆ తర్వాత 2024 నవంబర్లో సమీపంలోని ఫామ్ హౌస్కు మార్చారు. అపార వనరులు ఉన్నాయి, పెట్టుబడులతో ఏపీకి రండి. సింగపూర్ పర్యటన చివరి రోజున దిగ్గజ సంస్థలు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పెట్టుబడుల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 4 రోజుల్లో 26 భేటీలు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. ప్రోత్సాహాలిస్తే తప్పేంటి? పెట్టుబడులు ఆకర్షించడం కోసమే టీసీఎస్కు నామాత్రపు ధరలు భూములు ఇచ్చి ఉంటారు. రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. ఎంత రేటుతో భూమి కేటాయిస్తున్నారనేది కాదు, ఆ సంస్థ రాకతో ఎంత లాభం అనేది చూడాలి. ఐటీతో హైదరాబాద్, బెంగళూరు సిటీ చూస్తున్నారు కదా. హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. లీజు కేటాయిస్తున్న మున్నపు ఎస్జీసీ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు బెంచ్ ఆదేశం. మోడీకి ధైర్యం లేదు. ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పలేకపోతున్నారు. అలా చేస్తే ఆయన నిజం బయటపడతారు. రాహుల్ 2 గంటల ప్రసంగంలో ఒకసారి ట్రంప్ పేరెత్తలేదు. నింగలేకి నిసార్. GSLV F-16 ప్రయోగం విజయవంతం. మై ఓం నుంచి ఏ ఓంకు 919 ఎకరాలు సునపరాయి లీజు బదిలీ. 2016లో మై ఓం సంస్థ కేటాయింపు. క్యాప్టెన్ కింద సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనే షరతు. గడువులు దాటినా ఏర్పాటు కాని ఫ్యాక్టరీ. ఇప్పుడు రాధాంగ ఇండస్ట్రీస్ లీజులు బదిలీ. SCLG నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న మై హోమ్ హబ్లోనే రాధాంగ చిరునామా. క్యాప్టెన్ పదం లేకుండానే ఉత్తర్వులు. రాహుల్ చైనా గురువు. విదేశాంగ మంత్రి జైశంకర్. రాజ్యసభ చర్చలో నెహ్రూ కాంగ్రెస్పై ధ్వజం. POKను ఇచ్చింది మీరే, దాన్ని బీజేపీ ప్రభుత్వమే తిరిగి తీసుకొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయుధాలు అప్పగించి వైదొలగండి. గాజా పాలన పాలిస్తాన్ అథారిటీకి హమాస్కు తేల్చి చెప్పిన అరబ్ దేశాలు. ఐరాస సదస్సులో 2 దేశాలు సూత్రంపై చర్చ. ఋతుపవన విరామం. దక్షిణాదిలో కొనసాగుతున్న వర్షాభావం ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం. పెరుగునున్న ఎండ తీవ్రత. నిండుకుండల పులిచింతల. వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు విడుదల. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత. ఉచిత ప్రయాణానికి గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
ఏపీ మహిళలకు మాత్రమే పథకం వర్తింపు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో అనుమతి. ఆర్టీసీ ఎండి తిరుమలరావు చైర్మన్ కొనకాల నారాయణ. 10th ప్రశ్నోత్తరాల్లో మార్పులు, సృజనాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యము. రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపము. ఊగిపోయిన ద్వీపకల్పం. పసిఫిక్ తీర ప్రాంత దేశాలకు సునామీ హెచ్చరిక. రష్యా, జపాన్, అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి సునామీలు. ముందు జాగ్రత్తలు తప్పిన ప్రాణ నష్టం. తీర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలింపు. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ దినపత్రికలోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే, జంటగా తొలి విజయం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. వణికించిన సునామీ. రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం. జపాను, అమెరికాలోనూ ఎగిసిపడిన రాకాశాలలు. వివిధ దేశాల్లో హెచ్చరికలు. భయంతో పరుగులు పట్టిన జనం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు. ఆయన చైనా గురు, అందుకే బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్తారు. రాహుల్ గాంధీపై జైశంకర్ పరోక్ష విమర్శలు. 3 ఉగ్రవాదుల తలలు లేపేశా అమిత్ షా. రాజ్యసభలో కొనసాగిన చర్చ చివర్లో విపక్షము వాకౌట్. మీ ప్రవర్తన విశ్వాసం కలిగించడం లేదు. జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తీర్పును రిజర్వులో ఉంచిన ధర్మాసనం. యువ మెదడుకు ఉప్పెన చేటు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువకుడు హఠాత్తుగా ఆఫీసులో కుప్పకూలిపోయాడు. వైద్యులు గోల్డెన్ అవర్ ఆసుపత్రికి చేర్పించడం వల్ల ఆ యువకుడి ప్రాణాలు దక్కాయి. ఏలా పాలేని 10 గంటలు, వృత్తిపరమైన ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్స్, మద్యము, ధూమపానం వల్ల చిన్న వయసులోనే స్ట్రోక్ గురైనట్లు వైద్యులు తేల్చారు. భారత్పై 25% సుంకాలు, జరిమానాలు, వీటికి అదనము. రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన. మిత్ర దేశమంటేనే భారీ భారం. రష్యాతో వాణిజ్య ఒప్పందాలపై తీవ్ర ఆపేక్షణ. దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం భారత ప్రభుత్వము. బ్యారేజీల్లో లోపాలకు బాధ్యతలెవరో. కాళేశ్వరంపై నేడు జస్టిస్ బోస్ నివేదిక. నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత. 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్. గొర్రెల కుంభకోణంలో రంగంలోకి ఈడీ. 700 కోట్ల మళ్లింపుపై ఆరా. గ్రేటర్ హైదరాబాద్లో 8 చోట్ల ఏకాలంలో సోదాలు. తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ విచారణ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఈడీ గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది. పశుసంపద వర్ధశాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గతంలో ఓఎస్టీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్, రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య పూర్వ ఎండి రామచంద్ర నాయక్, కొత్తగా మరో డిస్కమ్ విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళన, అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. బుధవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఇంధన శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇందులో పాల్గొన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్తో ముఖ్యమంత్రి చర్చలు. 6న ఢిల్లీ ధర్నాలో పాల్గొననున్న సీఎం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు. ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు లభ్యం. ఇదంతా ఏపీ మద్యం కుంభకోణం ముడుపుల సొమ్మే. హైదరాబాద్ శివార్లోని డండ్లో భద్రపరిచిన రాజకేశరెడ్డి, వరుణ్ వాంగ్మూలంతో గుట్టురట్టు. అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్.
ప్రమాదమంచున జలాశయం. కొమరభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని కొమరభీం ప్రాజెక్టు ప్రమాద అంచుల్లో ఉంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 39,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో ఆడ గ్రామాల వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టును 2011 నవంబర్లో ప్రారంభించారు. అయితే దీనివల్ల ఏనాడు 20,000 ఎకరాలు కూడా సాగు కాలేదు. అనంతరం 6,000 ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో కుడి ప్రధాన కాలువను నిర్మించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైకాపా మద్యం ముఠా కొల్లగొట్టిన ముడుపుల సొత్తులో 11 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈనండి ఈనాడు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి పేపర్లు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్రంప్ టారిఫ్ బాంబు 25% సుంకాలు విధించిన అగ్రరాజ్యం ఆగస్టు 1 నుంచి అమల్లోకి. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు జరిమానా కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం మండిపడ్డ కాంగ్రెసు విపక్షాలు. దేశ ప్రయోజనాలను కాపాడుతామో కేంద్రమో. నోట్ల కట్టల మాటున బాబు మహాకుట్ర ఏ స్థాయికైనా దిగజారుతానేలా దర్యాప్తు సమస్య మరో బరితెగింపు. 11 కోట్ల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్లో హైడ్రామా. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే కుతంత్రము. ఇన్నాళ్ళైనా ఒక ఆధారం చూపలేక పోయారని తప్పుపట్టిన కోర్టు నిందితుల బెయిల్ మంజూరును అడ్డుకునేందుకు కొత్త నాటకానికి తెర. వర్ధమాన్ కాలేజీకి చెందిన నగదును రాజ్ కసిరెడ్డిగా నమ్మించే కుట్ర. గతం సోదాల్లో దొరికిన డబ్బు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన వైనం. అది కూడా 2024 జూన్ నుంచి వారి నివాసంలోనే ఉన్నట్లు కట్టుకథలు. విజయేందర్ రెడ్డికి అనుకూలంగా మారకానే వాటిల్లో నగదు లభ్యం. వాళ్ళకి ఆ మనిషి అనుకూలంగా మారారనే డబ్బు దొరకడం ఏమిటి? నివాసాల్లోని సొమ్మును ఏరే వాళ్ళదిగా ఆయనతో చెప్పించే కుతంత్రమో. అడుగడుగున బారికేడ్లు, చెక్ పోస్టులు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన. కూటమి సర్కారు భారీ ఆంక్షలు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా. సెంట్రల్ జైలు చుట్టూ ముళ్ళకంచ. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నం. జన సమీకరణ చేసిన, ర్యాలీలు నిర్వహించిన చర్యలు తప్పవని నోటీసులు. ప్రభుత్వానికి ఎందుకింత భయమని ఆచరణ వ్యక్తం చేస్తున్న ప్రజలు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు నోటీసులు ఇస్తున్న పోలీసు. సునామీ ప్రకంపనలు. లిక్కర్ స్కేలుపై 8.8 తీవ్రతతో స్తంభించిన భూకంపం. రష్యా తూర్పు తీరం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ప్రకంపనలు. ఈ షేర్లు బదిలీ అక్రమము. శర్మిలపై వైఎస్ జగన్ కేసులో ఎల్సిటి స్పష్టీకరణ. పాత షేర్లు హోల్డింగ్కు పునరుద్ధరించాలంటూ కంపెనీ ఆదేశాలు. వైఎస్ జగన్, వైఎస్ భారతి క్లాస్ రియాలిటీ షేర్లు పునరుద్ధరించాలి. షేర్లు బదిలీకి పాటించాల్సిన నిబంధనలేమీ పాటించలేదు. చెల్లికి ఆ కంపెనీలో షేర్లను ఇవ్వాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ ఓఎంబు గిఫ్ట్ డేటా కేసులు తేలాకే ఆస్తులు బదలాయించాలని గిఫ్ట్ డీడ్ను పూర్తి చేయలేదు. నిన్న ఫిర్యాదు కేసు ఈ వెంటనే అరెస్టా. తురాక కిషోర్ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం. అసలు కిషోర్పై ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఘటనలు, ఫిర్యాదులు, కేసులు, అరెస్టులు వివరాలు మా ముందుంచండి. పల్నాడు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశమో. పోలీసులు అమానుషమో. బెయిల్పై విడుదలైన వెంటనే మళ్ళీ తీసుకెళ్లిన పోలీసులు. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిషోర్ బయటకు రాగానే అందులోకి తరలించిన తరలింపు. కుటుంబ సభ్యులను నెట్టేసిన వైనం. పోలీసు వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలిపిన కిషోర్ భార్య, బంధువులు. 17 కేసులు నమోదు చేశారని కన్నీటి పర్వతం. అవకాశాలు పెట్టుబడులతో రాండి, అవకాశాలు అందుకోండి. ఏపీలోని వివిధ ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలంటూ సీఎం చంద్రబాబు ఆహ్వానం. సింగపూర్ పర్యటనలో చివరి రోజున పలు సంస్థలు, బ్యాంకు ప్రతినిధులతో భేటీలు. పర్యటన ముగించుకొని ఉండవల్లి చేరుకున్న సీఎం. లూలు గ్రూపునకు భూ కేటాయింపులపై విచారణ జరుపుతాము.
విజయవాడలో కేటాయింపుల జీవోను కూడా సవాల్ చేయండి. విశాఖ భూ కేటాయింపులపై జీవోను రద్దు చేయాలన్న పిటిషనర్కు హైకోర్టు ఆదేశము. అనేక దేశాల్లో బిచాన ఎత్తేసిన లూలు. మలేషియా నుంచి జూన్లోనే బిచాసన ఎత్తేసింది. ఇండోనేషియాలో పట్టిబేడ సర్దుకుంటున్న వైనం. 2013లో కొచ్చిన్లో తొలి షాపింగ్ మాల్ ఏర్పాటు. ఇప్పటికీ నష్టాల్లోనే. ఇలాంటి సంస్థ చేతికి వేల కోట్ల విలువైన సంస్థలు కట్టబెట్టిన బాబు సర్కార్. గురువుల మధ్య సర్కారు సిచ్చు. కూటమి ప్రభుత్వం ఎంఈఓ పోస్టుల భర్తీని అడ్డం పెట్టుకొని గురువుల మధ్య గొడవలు సృష్టిస్తుంది. పోలీసుల ఏదింపులతో ఆత్మహత్యాయత్నం. వైఎస్ఆర్ జిల్లా బుక్కపట్నానికి చెందిన ఆర్ చిన్నబాలయ్య ఓ స్థల వివాద విషయంలో పోలీసులు వేధింపులు తాళలేక కోర్టు ఆవరణంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడారు. సాక్షి విలేకరి అక్రమ అరెస్ట్. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పోలీసులు సాక్షి విలేకరి రఘునాథరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి ఆయన బుధవారం జైలుకు పంపారు. దీన్ని నిర్వహిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జర్నలిస్టులు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దారి మళ్లిన పోలవరం నిధులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2వ విడత అడ్వాన్స్ కింద మార్చి 11న విడుదల చేసిన 2704.71 కోట్లలో ఇప్పటి వరకు 569.3 కోట్లను సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ అండి. నమస్తే తెలంగాణలో చూసుకుంటే సునామీ భయం. రష్యాను వణికించిన భారీ భూకంపం. భారత్పై 25% సుంకాలు జరిమానాలు కూడా రేపటి నుంచి అమల్లోకి. రేవంత్ బాబు దందా. మన 2 నదులు ఆంధ్రాకు గంగల గోదావరి తరలిపోతుంటేనో, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేనో, సలసల తెలంగాణ మురిగిపోతుంటేనో గోవిందా. బనకచర్లతో గోదావరికే కాదు కృష్ణానదికి చంద్రబాబు ఎసరు. నాగార్జున సాగర్ నీళ్లను కొల్లగొట్టే ఎత్తుగడ. కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే. బీఆర్ఎస్ సమరశంఖం. మేధావులు నిపుణులతో కేసీఆర్ మేధమథనం. న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు. ఇటు ప్రజా ఉద్యమం, అటు న్యాయ పోరాటం. ద్విముఖ్యంతో గులాబీ దండు ముందుకు. ఇప్పటికే విద్యార్థులను చైతన్యపరుస్తున్న బీఆర్ఎస్వి. బనకచర్లతో పార్టీకి ఇంకా సమాధి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుతకుత. రేవంత్పై రగులుతున్న నేతలు. బనకచర్లపై ధిక్కార స్వరం. పీసీసీ సీఎల్పీ కేబినెట్లో చర్చించి తీరాలంటూ డిమాండ్. ఆ తర్వాతే ప్రతిపాదిక కమిటీకి షేర్లు ఇవ్వాలని స్పష్టీకరణ. నేడు పోతిరెడ్డిపాడుతో శ్రీశైలానికి శర. నేడు బనకచర్లతో సాగరకు గురి. ఏపీ లిక్కర్ స్కామ్లో 11 కోట్లు పట్టువేత. శంషాబాద్ మండలం కాచారంలోని ఓ ఫార్మా గెస్ట్ హౌస్లో డంపు స్వాధీనం. 2024 జులైలో ఇక్కడ నిలువ. మీనాక్షి మిషన్. రేవంత్ టెన్షన్. పాదయాత్రపై కాంగ్రెస్లో ఖయ్యం. ఇద్దరి మధ్య తారాతాయి చేరిన విభేదాలు. మరింత చిచ్చుపెట్టిన పాదయాత్ర నిర్ణయం. పాదయాత్రను అడ్డుకునేలా సీఎం పావులు. ఆపేది లేదంటూ మండికేసిన పార్టీ ఇన్ఛార్జ్. రంగంలోకి అధిష్టానం. సయోధ్యకు యత్నం. సీఎం ఇంటికి మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్. అక్కడ కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం. తనకు చెప్పకుండా ఎలా నిర్ణయిస్తారన్న సీఎం. అధిష్టానం పార్టీ నిర్ణయాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మీనాక్షి నటరాజన్ కౌంటర్. మధ్య మార్గంగా 2 యాత్రలు తేదీలు సర్దుబాటు. మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మార్పు. కేసీఆర్ విజన్. నగరం గ్రీన్ జోన్. వాయు కాలుష్యం లేని నగరాల్లో హైదరాబాదు సిటీ బేస్. 7 ఏళ్లలో 26.4% తగ్గింపు. ఢిల్లీ, చెన్నై కంటే మెరుగు. తెలంగాణకు హరితహారం ఫలితం. పర్యావరణ నిపుణుల కేసీఆర్ వల్లే కేటీఆర్. జంపు జలానలపై నేడు తీర్పు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తును నిర్ణయించనున్న సుప్రీమో. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండవా కప్పుకున్న 10 మంది శాసనసభ్యుల అనర్హతపై కీలక నిర్ణయం వచ్చే ఛాన్సు. ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసిన
కోర్టు నేడు వెలువరిసనున్న సిజేఐ ధర్మాసనం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరిసనున్నది. 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండా కప్పుకున్న దానం నాగేందర్, వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, కాళీ ఏదయ్య, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్ అనర్హత ఏటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్తో పాటు ఈరోజు తీర్పు వెలువడనున్నది. రేవంత్, ఉత్తమ్ ఇద్దరు ద్రోహులే. చంద్రబాబుకు తొత్తుగా రేవంత్ రెడ్డి. బనకచర్ల అనుమతులు వచ్చేలా కుట్రలు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆరోపణ. బీజేపీ మౌనం. తెలంగాణకు తీరైన ద్రోహం. బనకచర్లపై ఏకపక్షమేమిటి? సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహులని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే. అగ్గి మీద గుగ్గుమవుతున్నారు. కాంగ్రెస్కు మరణ శాసనం లాంటి బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదంటూ తేల్చి చెప్పనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా ఒప్పుకునే సమస్య లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి. థ్యాంక్ యూ.